కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణీయపేట, వలసపాకాల, వాకలపూడి గ్రామాలను కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన చేయండి, లేదంటే మా పంచాయతీలకు ఎన్నికలైనా నిర్వహించండి అంటూ 6 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే పంతం నానాజీని కోరారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఫోన్లో జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడారు. త్వరలోనే ఈ 6 గ్రామాలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులు కాకినాడ మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేద్దామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఈ 6 గ్రామాలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతుంది. మాజీ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి నాయకులు, అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు ఇవాళ సమావేశం అవడం జరిగింది. విలీన గ్రామాలు 13 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగలేదు, అటు కార్పొరేషన్లోనే జరగలేదు, ఇటు పంచాయతీలోనే ఉండాలి. దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు గురవుతాయి. ఇందులో ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే కొన్ని స్కీమ్స్ ఏదైతే గ్రామీణాభివృద్ధికి ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవ్వలేకపోతున్నాయి ఇక్కడ. అలాగని చెప్పి పట్టణాల నుంచి ఎటువంటి సౌకర్యాలు అందుకోలేకపోతా ఉన్నారు. దాని మీద ఏంటంటే ప్రజల్లో అయితే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకరు ట్యాక్స్ గురించి ఒకరి గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కావాల్సింది ఏదో ఒకటి జరగాలి. దానికి వీరందరూ వచ్చి వాళ్ళు నన్ను అడిగిన సమయంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను. అఖిలపక్షంగా ఇది ప్రజా సంస్థ, అందరి సమస్య. ఇది ఒక పార్టీ సమస్య. ఇవాళ అధికారంలో మనం ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి సత్యబాబు గారు, బాబీ గారు, నేను వచ్చి దీన్ని మీద ఒక ఆలోచన చేస్తాం ఖచ్చితంగా. ఈ లోపల మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజాప్రతినిధులు, నేను ఏదైతే ఇప్పుడు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ నేను కోరేది ఏంటంటే దీని మీద ఒక 6 కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ కోర్టు కేసులు ఎవరూ వేయలేదు. మనలో రోజు మనతో పాటు తిరిగే వాళ్ళు మనలో వాళ్ళే వేసారు. వాళ్ళు కూడా వేరే ఉద్దేశాలతో ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం ఒకరికి కలపాలన్నా ఏదో తేల్చమని, ఎన్నికలు లేకుండా, ప్రజాప్రతినిధులు లేకుండా చాలా ప్రత్యేక అధికారుల యొక్క పాలనలో సాగుతూ ఉంటే ప్రత్యేక అధికారులు ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఏం దృష్టి ఉంటుంది ఉండదు. కాబట్టి పెట్టాలని ఉద్దేశంతో పెట్టినట్టు 6గురిని సమన్వయపరుచుకుని పూచి ఈ కమిటీ తీసుకుంటుంది. మేమైతే మున్సిపల్ కమిషనర్ గారితో, డిపిఓ గారితో ముందు అసలు ఏంటి ప్రతిబంధకాలున్నా, ఏంటి అడ్డులు ఉన్నాయన్నది ఒకటి తెలుసుకుని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నా గోడు వెలపించుకుని ఎన్నికలు అయితే జరగాల. ముందు మీరు కార్పొరేషన్లో వెళ్తే చాలా మంచిది, లేదా మా ఇండిపెండెంట్గా మాకు ఎన్నికలు జరపండి అంటే ఏదో చట్టం చెప్తుందని చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారం పంచాయతీలకు తయారై వాళ్ళు తీర్మానం చేయాలన్నారు, అంతేనండి అని చెప్తా ఉన్నారు. కానీ అలాగా మరి ఆ వార్డులకు పంచాయతీలు తయారై ఆ 2 వార్డులు కలపలేదు కదా, కాబట్టి పని చేయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం చేయాలనుకుంటే చేసేయచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఈ పోరాటం అయితే ఇవాళ నుంచే మొదలు పెడతా ఉన్నాం. ఇవాళ నుంచే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మంచినీరు విషయంలో, ప్రప్రథమంగా మంచినీరు విషయంలో క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం దాని మీద ఆర్డబ్ల్యూఎస్ వరకు కూర్చుంటే క్లోరినేషన్ చేసి అక్కడ ఏదైతే క్లోరినేషన్ చేసి అక్కడ చెక్ చేస్తే మటుకు వాటర్ బ్రహ్మాండంగా ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది. కానీ మన ఇంటి దగ్గర చేరేసరికి మురికి వాటర్ వచ్చేస్తుంది. అంటే ఈ లీకేజ్ ఆఫ్ పైప్స్, లీకేజ్ ఆఫ్ ఇప్పుడు 70లో 80లో వేసినటువంటి పైప్ లైన్లు, ఈ డ్రైన్లు వచ్చి దీంట్లోకి వెళ్ళడం, అదే ఇలాంటి మౌలిక సదుపాయాలు అన్నీ కావాలి అంటే మున్సిపాలిటీలో కలపాల్సి వస్తుంది. కలిపితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. కానీ ప్రజలు ఏ ఆలోచిస్తారో ఆ ప్రజల ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుని మేము ముందు రాబోయే 6 రోజుల్లో ఈ కార్యక్రమం మీద ముందుకు వెళ్తామని చెప్పి